నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీళ్లు నింపి రైతులను కాపాడాలన్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. రైతుల ప్రయోజనాల కోసం పంట పొలాలకు నీరు అందించేంత వరకు నిరసన ఆపమన్న ప్రతాప్ రెడ్డి. రామన్పేట వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలకు టీఆర్ఎస్ పార్టీయే కారణమన్న మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు. బ్రిడ్జ్ నిర్మాణం కోసం 48 కోట్ల రూపాయల నిధులు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరు చేయడం జరిగిందన్న వాల్దాస్ మల్లేష్ గౌడ్. యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తాండా, రాళ్లజనగం గ్రామాల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్. ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బీర్ల ఐలయ్య. పట్టంచెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్. రామేంపేట వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు 30 మంది వరకు చనిపోవడం జరిగిందని, ఆ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. రామేంపేట వైజంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం సుమారు 48 కోట్ల రూపాయల నిధులు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. రామేంపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి సుమారు 30 మంది వరకు చనిపోవడం జరిగిందని, ఆ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని, రామేంపేట జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం సుమారు 48 కోట్ల రూపాయల నిధులు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరు చేయడం జరిగిందని, అభివృద్ధి అనేది బీజేపీతోనే సాధ్యమని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. రామేంపేట మున్సిపల్ పరిధిలో 44వ జాతీయ రహదారిపై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సుమారు 48 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో రామేంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తాలో టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, బీజేపీ జిల్లా నాయకులు పంజా విజయ్ కుమార్లు మాట్లాడుతూ రామేంపేట వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు 30 మంది వరకు మృతి చెందడం జరిగిందని, ఆ పాపం గత ప్రభుత్వానిదేనన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా ఉండాలంటే వైజంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు సూచించడంతో స్పందించిన నిర్మాణం కోసం కేంద్ర మంత్రి 48 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచిన నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కోట్ల రూపాయల నిధులు మంజూరుకు తీసుకువచ్చి అభివృద్ధి చేపట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వాలు అబద్దాలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, జిల్లా నాయకులు పంజా విజయ్ కుమార్, యాదగిరి కౌన్సిల్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, చింతల శేఖర్, పబ్బా సత్యనారాయణ, బాంజుచందర్, నవత్ రాజు, రమణ, దయానంద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క డిపిఆర్ ఏదైతే ఉందో 12/6/2024 నాడు మరి గత సంవత్సరం నుంచి ఎంపీ రఘునందన్ రావు గారు మరి నితిన్ గడ్కర్తో మాట్లాడి ఈ యొక్క డిపిఆర్ తయారు చేసి దీనికి సంబంధించిన 48 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. మరి దీన్ని సాకుగా పెట్టుకొని ఒక డ్రామా ఆడి మరి మెయిన్ రోడ్లో కూర్చుండి నేనే తెప్పించిన అని చెప్పి మరి విలేకరులకు చెప్పడం జరిగింది. ఇది 100% తప్పు. మీరు అబద్ధాల హామీతోని 10 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలను మభ్యపెట్టి ఏ యొక్క మీ స్కీములు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిరు. ఈరోజు రామాయంపేటలో జరుగుతున్న అన్ని విషయాలు మనకు తెలుసు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మొదటి నుంచి కూడా రామాయంపేట కానీ మెదక్ జిల్లాకు కానీ పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా వాళ్ళు 10 సంవత్సరాలలో ఈ రామాయంపేట కానీ మెదక్ జిల్లాకు ఏం చేయలేదు, పూర్తిగా నష్టం చేయడం జరిగింది. ఈ వైజంక్షన్ విషయంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ దీనికి విలేకరులు అందరూ కూడా సాక్ష్యమే. మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా మా బైపాస్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా
ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. దానికి సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారే ఉండే ఈ హైవే కూడా నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది. అదేవిధంగా స్థానిక గత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు కనబడలేదు, వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామని బాధతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పటాన్చెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో ఆయనతో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పటాన్చెరు నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, పటాన్చెరు మరియు అమీన్పూర్ తహసీల్దార్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పటాన్చెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో ఆయనతో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పటాన్చెరు నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, పటాన్చెరు, అమీన్పూర్ తహసీల్దార్లు, అమీన్పూర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ డిఎల్ఎంటీ అమరేందర్ రెడ్డి తదితరులు అధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా అధికారులు పలు పోలింగ్ బూత్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్పూర్, ఐలాపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను, అలాగే పటాన్చెరు పరిధిలోని పాత జీహెచ్ఎంసీ పోస్టాఫీస్, ముత్తంగి పోలింగ్ బూత్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్వయంగా తనిఖీ చేసి అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, ఓటర్ నమోదు ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయంలో సహాయ ఓటర్ నమోదు అధికారులతో సీఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం పెంచిన గడువులు దృష్టిలో ఉంచుకొని సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సార్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టామో ఇది కొనసాగుతుంది. చక్కగా గ్రామాల్లో ప్లస్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఊపందుకుంది. మన రాష్ట్రం చేసుకుంటే ఇప్పుడు 60% వరకు మొత్తం డిజిటైజేషన్ అంటాము. వాళ్ళ పేర్లు తీసుకొని కంప్యూటర్లో ఎక్కించుకున్న డిజిటైజేషన్ 60% వరకు పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో తీసుకుంటే 80% పైన పూర్తయింది. ఇక్కడ ఈ పట్టణ ప్రాంతంలో కొద్దిగా 45%, 50% దగ్గర వచ్చాయి. ఇది ఇప్పుడు బిఎల్ఓస్, బిఎల్ఏస్ ఇద్దరు సహకారంతో బాగా జరుగుతుంది. మనకి పొడిగించారు 10 రోజులు, అయినా కూడా వాళ్ళు పొడిగించిన వ్యవధిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకుంటారు. సార్ సర్వర్ డౌన్ ఉన్న వల్ల కొంచెం స్లో అవుతుందని అంటున్నారు సార్. సర్వర్ అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. చాలామంది దాని మీద పని చేస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. ఇమీడియట్గా అనుకుంటున్నాం, అదేం ప్రాబ్లం లేదు. చాలా చోట్ల ఇంకా ఎమ్యూనరేషన్ ఫారం ఇవ్వలేదు అని చెప్తున్నారు. దానికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరైతే ఊర్లో ఉంటున్నారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో వాళ్ళకి రావు ఫామ్స్. ఉన్న వాళ్ళు కూడా కాలేదండి సార్. ఉన్న వాళ్ళు బిఎల్ఓ నెంబర్ తెలిస్తే వచ్చి అడగచ్చు. బిఎల్ఓ నెంబర్ పక్కా నైబర్కి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్, బిఎల్ఓ నెంబర్ అందులో ఉంటుంది ఎన్యూమరేషన్ ఫామ్ పైన. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే బిఎల్ఓ వచ్చి ఇస్తారు కూడా. కొందరు బిఎల్ఓలకు అసలు అవగాహన లేదు సార్. ఆ ఓటర్ నంబర్ తెస్తే అవగాహన లేదు. దాని మీద మీ వివరణ, వాళ్ళకు ఏం చేయాలనుకుంటున్నారు? బిఎల్ఓకి ఇప్పుడు చూసిన దాంట్లో అందరు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం గజ్వేల్ ఏసీపీ నర్సింహులు ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తోట సిఐ ఎస్కే లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ బాలకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కోకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం గజ్వేల్ ఏసీపీ నర్సింహులు ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో తోట సిఐ ఎస్కే లతీఫ్, కుకునూరుపల్లి ఏసీ బాలకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సింహులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, మొక్కలు నాటితే ప్రకృతిపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. ప్రతి ఇంట్లో ఖాళీ స్థలాల్లో ఖచ్చితంగా గ్రామ పౌరులు, అధికారులు మొక్కలు నాటాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలంటే మొక్కలు నాటితేనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఖాళీ ప్లేసుల్లో ఉన్న దగ్గర ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొక్కలు నాటాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్ తాండా, రాళ్లజనగం గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి నడుస్తూ వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తాండా రాళ్లజనగం గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి నడుస్తూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్నింగ్ వాక్ అనంతరం తాండా వాసులతో కలిసి సంప్రదాయ ఆహారం జొన్న రొట్టెలు సోలాయితో సామూహికంగా అల్పాహారం చేశారు. ముందుగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూ నిర్వాసితులుగా మారిన లప్పానాయక్ తాండా వాసులకు దాతరపల్లి సమీపంలో కేటాయించిన పునరావాస స్థలాన్ని ప్రభుత్వ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తాండా ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో కూడిన నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నెలలోనే ప్లాట్లను తాండా వాసులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వారిని ఇళ్లలో ముంచగా ఈ ప్రభుత్వం ఇంద్రమ ఇల్లు ఇస్తూ అవసరమైన అన్ని పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాళ్లజనగం, లప్పానాయక్ తాండా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రభుత్వ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ప్రజలు ఆరోగ్య రక్షణలో స్వచ్ఛమైన త్రాగునీరు కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా లప్పానాయక్ తాండా వాసులు ప్రభుత్వ బీర్ల ఐలయ్యకు ఘన స్వాగతం పలికి గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు వారి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 494 సర్వే నంబర్లో ప్లాట్ చూపించిన కాడ చుట్టూ తిరిగి చూసి మీకు 100 ఇండ్లు మరియు లేఅవుట్ చేపించి కరెంటు 100 ఇండ్లు కరెంటు మొత్తం నీళ్ళకు కూడా సౌకర్యం చేస్తామని హామీ ఇచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి ఆయన అడగగానే ఇచ్చింది కాబట్టి మా నీళ్లకు చాలా ఇబ్బంది ఉంటే అది కూడా సక్సెస్ చేసి ఇచ్చిపోయినందుకు మేము ఎమ్మెల్యే గారికి 100 ఇండ్లు మళ్ళీ సంవత్సరం 100, మా సంవత్సరం 100, 300 ఇండ్లు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. మరి అదే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యారుట మండలం లప్పనాయక్ తండలో మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. పొద్దున్న 5:30 నుంచి ఈ 9:30 వరకు ఈ గ్రామంలో గతంలో ఈ ప్రాంతంలో రైతన్నలు తాగునీరు, సాగునీరు ఇబ్బంది ఉండొద్దని దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 0.8 టీఎంసీగా దీన్ని డ్యామ్గా నిర్మించడానికి ఎస్టిమేట్లు వేసి నిర్మాణం చేసి కాలువలు కూడా తవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇప్పటికి కూడా ఆ కాలువలు నిర్మాణంలో కానొస్తాయి. కానీ ఆ రోజు జలయజ్ఞంతో ప్రజలకు నీళ్ళు అందియాలి, తాగునీరు, సాగునీరు సమస్య ఉండొద్దని, ఎక్కడ కూడా గ్రామాలకు ఇబ్బంది కావడం, ముంపు గురి కావద్దని రాజశేఖర రెడ్డి గారు సంకల్పించినటువంటి తలపెట్టినటువంటి ఈ బస్వాపూర్ డ్యామ్కు మరి జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసినటువంటి గత పాలకుల పాపంతో ఇక్కడ లప్పనాయక్ తండా, మా పక్కనే కాన్స్టెన్సీ బిఎం తిమ్మాపూర్, బస్వాపూర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘాలంగా నూతనంగా ఎన్నికైన చేనేత సభ్యులు, అధ్యక్షులు స్వర్గం రాజేశం మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఏడీ సిద్దిపేట సమక్షంలో బాధ్యతలు అప్పగించారు. గజ్వేల్ చేనేత సంఘంలో చేనేత కార్మికులకు తమ యొక్క సహాయం చేసేలా పూర్తి స్థాయిగా సహకరిస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు స్వర్గం రాజేశం తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఈ రోజు నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘం సభ్యులు, అధ్యక్షులు స్వర్గం రాజేష్ మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో బిచ్చప్ప ఏడీ సిద్దిపేట సమక్షంలో అప్పగించారు. ఏడీ అంజయ్య చేనేత సహకార సంఘం గజ్వేల్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు స్వర్గం రాజేష్ మరి అప్పగిస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ 15 లక్షల రూపాయల నగదు, 3 లక్షల రూపాయల విలువ గల షర్టింగ్ బట్ట స్టాక్ ఉన్నట్లు వివరించారు. చేనేత సహకార సంఘం యొక్క పూర్తి ఛార్జ్ అప్పగించారు. గజ్వేల్ చేనేత సంఘంలో చేనేత కార్మికులకు మా యొక్క సహాయం చేసేలా పూర్తి స్థాయి సహకరిస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు స్వర్గం రాజేశం తెలిపారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, ఇతరులు పాల్గొన్నారు. గజ్వేల్ చేనేత సహకార సంఘం ఎన్నికలలో నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ముందు నేను గత 4 సంవత్సరాలుగా పిఐసి బాధ్యతలు నిర్వహించి ఈ రోజు వారికి కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి పదవి బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా రిపోర్ట్ ను నేను సమర్పిస్తున్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వలు 15,27,882 రూపాయల నిల్వ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ తదుపరి వస్త్రముల స్టాక్ వచ్చి
నిల్వ 3,11,647 రూపాయలు ఉంది. మొత్తం కలిసి 18,77,598 రూపాయల నిల్వ ఉంది. టోటల్ గజ్వేల్ చేనేత సహకార సంఘం సంబంధించి ఇట షెట్టింగ్ క్లాత్ 39 ఇంచెస్ షెట్టింగ్ క్లాత్ నేయబడుతుంది. వీటికి గాను మీటర్కు 80 రూపాయలు ఇవ్వబడుతుంది. క్వాంటిటీ వచ్చి 3,861 మీటర్లు ఉంది. దీని నిల్వ వచ్చి 3,11,647 రూపాయలు ఉంది. వస్త్రంలో స్టాక్. నేను స్వర్గం రాజేశం, నూతనంగా గజ్వేల్ చేనేత సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. అట్లానే మా పాలక వర్గ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ సత్యం గారు, రామచంద్ర గారు, ప్రసాద్ గారు, మిగతా గౌరవ డైరెక్టర్స్ అంతా కూడా నూతనంగా ఎన్నిక జరగడం జరిగింది. ఈ రోజు మరి ఏడీ గారి సమక్షం లోపల ఇంతకు ముందు ఉన్నటువంటి ఏడీఏ గారి ద్వారా మేము చార్జ్ తీసుకోవడం వల్ల జరుగుతుంది. సరే, ఏదైనా మరి నేత కార్మికుల యొక్క ఉన్నతి కోసం, నేత కార్మికుల సమస్యల పైన సాధన కోసం మా కమిటీ నూతన కార్యవర్గము, నూతన పాలకవర్గం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఇవాళ మరి ఇంకా ఛార్జ్ కంప్లీట్ కాలేదు. సరే, ఇప్పుడు డిఓ గారు చెప్పినట్టుగా ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో దాన్ని రెట్టింపు చేసే విధంగా, సంఘానికి ఉపయోగపడే విధంగా ఈ సంఘం యొక్క ఆస్తులను మేము పాలకవర్గంగా కాపాడుతూ మరి నేత కార్మికుల యొక్క మరి అభ్యున్నతి కోసం మా పాలకవర్గం ముందుంటుందని. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంటేరు కొండలరెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపైన కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వంటేరు కొండలరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఎక్స్ ఎమ్మెల్యే నర్సారెడ్డి పైన కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మైనంపల్లి వర్గీయులు కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమై నాయకత్వం నిర్వహిస్తున్న నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు సమీర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గాడిపల్లి శ్రీనివాస్ నర్సారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మైనంపల్లి వర్గం తక్షణమే గజ్వేల్ నియోజకవర్గం వదలాలని, గజ్వేల్ నియోజకవర్గానికి రాకూడదన్నారు. వాళ్ళ మెదక్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలని, మన సార్ పైన ఇలాంటి ప్రచారాలు చేసిన కార్యకర్తలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయన్నారు. 2018 నుంచి డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్న నర్సారెడ్డి పార్టీ బలోపేతానికి ఆయన ఆస్తులను కూడా లెక్క చేయకుండా అమ్ముకున్నాడని, పార్టీ కోసం పనిచేస్తూ సొంత ఆస్తులు కూడా అమ్ముకున్న నర్సారెడ్డికి కార్యకర్తల కృషి కోసం పార్టీ ముందు నడుస్తున్న ఆయనపై లేనిపోని నిందలు వేయడం సమంజసం కాదని, నర్సారెడ్డి జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్వేల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశము జరగడానికి కారణం ఏమిటంటే మా ప్రియతమ నాయకుడు నర్సన్నపై, గజ్వేల్ ఇన్ఛార్జ్ మా నర్సారెడ్డి గారిపై కొన్ని వర్గాలు అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మా నర్సన్న అనునిత్యం ప్రజల్లో చాలా కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు. అతనిపై లేని పోని అబండాలు వేస్తూ మైనంపల్లి కొత్తగా ఇక్కడ లేని వర్గాలను మా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చాలా బలోపేతం జరుగుతుంటే చూసి మాట్లాడదాం. ఈరోజు మాట్లాడితే దాడులు చేస్తాం, మాట్లాడితే ఫోన్లు చేసి బెదిరిస్తాం, మాట్లాడితే సోషల్ మీడియాలో అవాకులు చవాకులు వేస్తాం. ఇది కాదు, దమ్ముంటే 2018 నుంచి పార్టీని కాపాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? రండి, బహిరంగ సవాలు కూర్చుందాం. అంతేగాని ఏదో చేస్తాం, వచ్చి దాడులు చేస్తాం, అది అంటే భయపడేది ఎవరు లేదు. 100% ఇక్కడ కూడా కార్యకర్తలు ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయరు. అది 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంది. ఎవరు సీఎం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఒక సీఎం ఉన్న ప్లేస్లో అతడు ఎంత స్ట్రగుల్ ఉండి పోరాడుతుండో అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా అతని ఆస్తులేంది, ఇవాళ ఒక కౌన్సిలర్ సంపాదించుకుంటుండు కొన్ని కోట్లు. కొందరు అంటుండ్రు అరే పైసలు లంచాలు తీసుకుంటుండు, పైసలకు అమ్ముకుంటుండని. ఆయన ఆస్తులేంది, ఏ పదవి అనుభవించని ఆస్తులేంది ఇక్కడ లోకల్ ఉన్న వ్యక్తులకు తెలియదా? చూట్లలో ఉన్న ఇవాళ అన్న వ్యక్తులు గతంలో ఎవరితో ఉన్నారు, అతని ఆస్తులేని ఉన్నాయి. మా
ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలే కీకులని చెప్పడం జరిగింది, వాళ్ళే బాధ్యులని చెప్పడం జరిగింది. ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యేతో సమానమని ముఖ్యమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టే ఈరోజు సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో పూరి జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ జగన్నాథుని పండుగ గత 5 సంవత్సరాల నుంచి బొల్లారంలోని జగన్నాథుని యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 25,000 భక్తులు భారీ సంఖ్యలో సందర్శించి జగన్నాథుని యొక్క ఆశీర్వాదం పొందారన్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలోని పూరి జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ జగన్నాథుని పండుగ గత 5 సంవత్సరాల నుంచి బొల్లారంలో జగన్నాథుని యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 25,000 భక్తులు భారీ సంఖ్యలో సందర్శించి జగన్నాథుని యొక్క ఆశీర్వాదం పొందారు. రథయాత్ర సందర్శించడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ జగన్నాథుని యొక్క రథయాత్రలో పాల్గొనడానికి వచ్చిన భక్తులందరికీ మా జగన్నాథుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని తాము మనసారా కోరుకున్నామని, వచ్చే సంవత్సరం కూడా ఈ జగన్నాథుని యొక్క రథయాత్రను అంగరంగ వైభవంగా జరుపుకుంటామని మా ఆలయ కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ రథోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఆ జగన్నాథుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. आज 16 जुलाई को जगन्नाथ महाप्रभु की रथ यात्रा का दिन है। आईडीए बोलाराम में ये रथ यात्रा पिछले 5 साल से बड़े धूमधाम से मनाई जा रही है। पूरी जगन्नाथ के रथ यात्रा के अनुरूप ही यहाँ पर भी रथ यात्रा मनाते हैं और लोगों में सिर्फ उड़ीसा से नहीं बाकी के राज्य के लोगों में भी बड़ा उत्साह है। हर साल इस रथ यात्रा में बहुत सारे लोग बढ़ चढ़ के भाग लेते हैं। पिछले साल करीब 10-12 हज़ार लोग आए थे। इस बार की रथ यात्रा में हम एक्सपेक्ट कर रहे हैं कि करीब 20 से 25 हज़ार लोग आए होंगे। और सबसे बड़ी बात है, इस रथ यात्रा में सारे लोगों के लिए टेंपल कमेटी की तरफ से फ्री अन्नदान रहता है। पिछले साल करीब 10-12 हज़ार लोगों ने अन्नदान में भगवान का प्रसाद पाया था। इस साल शायद 15 हज़ार के करीब लोग మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీళ్లు నింపాలని, రైతులను కాపాడాలన్నారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. రైతుల ప్రయోజనాల కోసం రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే వరకు నిరసన దీక్ష కొనసాగిస్తామన్నారు. కాళేశ్వరం కన్నేపల్లి వద్ద బాహుబలి పంపులను వెంటనే స్టార్ట్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లలో ప్రాజెక్టులలో గోదావరి జలాలను నింపి రిజర్వాయర్ల కింద కెనాల్స్ హల్దీవాగు, కూడవెల్లి వాగు, సంగారెడ్డి కెనాల్, రామారెడ్డి కెనాల్, కామారెడ్డి కెనాల్, బస్వాపూర్ కెనాల్లోకి సాగునీరును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొండపోచమ్మ సాగర్ వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాధర్నా చేపట్టారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగ కాంగ్రెస్ ప్రభుత్వం, అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రతిరోజు లక్షల క్యూసెక్ల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా రైతులకు సాగునీరు అందించకుండా నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలోంచి ఎల్లంపల్లి, మిడ్మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీటిని తరలించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జలకలతో కలకల్లాడిన రిజర్వాయర్లు నేడు నీటి కొరతతో ఎడారులుగా మారి వెలవెలబోతున్నాయని, దీంతో యాసంగి, వానాకాలం పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్రాగునీరు సమస్య కూడా రోజురోజుకు తీవ్రమవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు శాశ్వత ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టులను ప్రస్తుత అసమర్థ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు బతుకుతేనే రాష్ట్రం బతుకుతుంది. కొండపోచమ్మ సాగర్ నింపాలి, రైతులను కాపాడాలన్నారు. సాగునీరు మా హక్కు అని సాధించలేక పోరాటం ఆగదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతుల పొలాల్లోకి రక్తం చల్లమని చెప్పడం చాలా దారుణమన్నారు. రేవంత్ రెడ్డి ఉడత ఊపులకు ఎవరు భయపడరని, జంకరని టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, పోరాటాలు కొత్తేమి కాదన్నారు. కాళేశ్వరం వద్ద కక్షతో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి పిల్లర్లు కృంగాయని పిట్టికథలు చెప్పి రైతులకు సాగునీరు అందించక, ప్రాజెక్టులను నింపక, డైవర్టు రాజకీయాలతో కాలయాపన చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్న అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు.
కుంగిన 2 పిల్లలను రిపోర్ట్ చేయాలని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. చేతగాని అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ వద్ద కన్నేపల్లి బాహుబలి పంపులను స్టార్ట్ చేసి రైతాంగానికి సాగునీరు అందించి రైతుల పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను నిర్మాణం చేసి రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. వెంటనే కన్నేపల్లి పంపు హౌస్లు స్టార్ట్ చేసి మల్లన్న సాగర్, కొంటపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లను నింపి సాగునీరు అందించాలన్నారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయమని, ఎమ్మెల్యేల, మంత్రుల పర్యటనలను రైతులతో కలిసి అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులు కోటీశ్వరులు కావాలి, రైతులు పెట్టుబడిదారులు కావాలి అన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా సాగునీరు అందించాలి, 24 గంటల కరెంటు ఇవ్వాలి, రైతుకు పెట్టుబడులు ఇవ్వాలి, రైతుకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేస్తారు. గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు కుట్రలు చేస్తూ మేడిగడ్డ వద్ద బ్యారేజీని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ప్రతిపక్షంలో కాళేశ్వరంలో ఏదో జరిగిపోయినట్టు, కాళేశ్వరం నాణ్యత లేదన్నట్లు ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆ 2 పిల్లల్ని రిపేర్ చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతాంగం అంతా కూడా నీళ్లు లేకున్నా, ఇబ్బందులు పడుతున్నా, కరెంటు రాకున్నా రామీంపేట మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు కోసం 20 గుంటల భూమిని పరిశీలించడం జరిగిందని, పక్క భవనం ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం శాశ్వత భవనం ఏర్పాటు కోసం రామీంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని మున్సిపల్ పాలకవర్గంతో కట్టి తహసీల్దార్ రజని పరిశీలించారు. రామీంపేట మండల కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు కోసం 20 గుంటల భూమిని పరిశీలించడం జరిగిందని, పక్కా భవనం ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని తహసీల్దార్ రజనీకుమార్ తెలిపారు. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం శాశ్వత భవనం ఏర్పాటు కోసం రామీంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని మున్సిపల్ పాలకవర్గంతో పాటు తహసీల్దార్ రజని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామీంపేట మున్సిపల్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం నూతన భవనం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ రామయ్యపేట మున్సిపల్ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ప్రభుత్వ భవనంలోనే కొనసాగించాలని, ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు కోసం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని సైతం త్వరలోనే పూర్తి చేస్తామని, రామయ్యంపేట అభివృద్ధి ధ్యేయంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. మున్సిపల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, సబ్ రిజిస్టర్ యాదగిరి, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, దేమయ్య యాదగిరి, నాయకులు రమేష్ రెడ్డి, స్వామి యాదగిరి, సుందర్ సింగ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట మున్సిపాలిటీలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ బిల్డింగ్ అనేది శాంక్షన్ రావడం జరిగింది. ఇదివరకు పంపించిన సర్వే నెంబర్ 1474లో ఎక్స్టెంట్ 20 గుంటాస్ ల్యాండ్ అలైనేషన్ ప్రపోజల్స్ అనేది పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అండ్ ఐడెంటిఫై చేసి ఎస్ఆర్ఓ గారి సమక్షంలో అండ్ మున్సిపల్ చైర్పర్సన్ గారి సమక్షంలో ల్యాండ్ అనేది చూపించడం జరిగింది. అకార్డింగ్లీ ఫర్దర్ ప్రపోజల్స్ అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పంపడం జరిగింది. ఎంత ఇచ్చారు మేడం? 20 గుంటాస్ అని చెప్తున్నారు. ఈరోజు రామపేట మున్సిపాలిటీలో మా మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు రామంపేట అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చడానికి దానికి నిదర్శనంగానే ఇమీడియట్లీ మన మున్సిపల్
లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర 1473 సర్వే నెంబర్రా 74 సర్వే నెంబర్రా 20 గుంటల భూమిని ఐడెంటిఫికేషన్ చేసి ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా నిధులు శాంక్షన్ చేయించినాడు. మరియు తొందరనే ఈ బిల్డింగు పూర్తి చేసి ప్రజలకు సౌలభ్యంగా ఉండాలంటూ ప్రయత్నం చేసి ఎల్లవేళ అభివృద్ధికి తోడ్పడి ఉంటున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ తహసీల్దార్ రజనీ మేడం గారు మరియు ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ యాదగిరి సార్ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి మా గౌరవ కౌన్సిల్ మెంబర్సు రామంపేట పట్టణ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ హాజరై ఈ యొక్క స్థలం అయితే ఈ ఏరియా మంచిగా ఉంటుందని చెప్పి ఈ యొక్క స్థలాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ గతంలో ఎంఆర్ఓ ఆఫీసు కూడా ఏదైతే సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలో 2026-27 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షులు వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్, పత్రికా సంపాదకులు సభ్యులు రామకృష్ణ హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలో 2026-27 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షులు వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్, పత్రికా సంపాదక వర్గ సభ్యులు పిన్నింటి రామకృష్ణారెడ్డి విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ పాఠశాలలను సందర్శించి మాట్లాడారు. ఉపాధ్యాయుల పీఆర్సీ పెండింగ్ బిల్లులు దసరాలోపు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. అలాగే 2023 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ప్రకారం వేతనాలు మరియు కేజీబీవీ ఉపాధ్యాయులకు పలు సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధనా కృషి ఫలితంగా దేశంలో మన రాష్ట్రం 18వ స్థానంలో నిలవడం అభినందనీయమని, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రాథమిక విద్య ఎంతో బలంగా ఉంటుందన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల్లో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన స్కావెంజర్ పోస్టుల భర్తీ, ఉచిత కరెంటు, సన్నబియ్యం, విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యా కిట్స్ అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు నాగేష్, ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, కార్యదర్శి రంజిత్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల శాఖలో ఈరోజు సభ్యత్వ నమోదులో భాగంగా టీజీఎంఎస్ తెలంగాణ మోడల్ స్కూల్కి విచ్చేయడం జరిగింది. ఈ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ గారు శ్రీవెన్ రాజు గారు, మిగతా ఉపాధ్యాయ బృందం అంతా ఆహ్వానించడం జరిగింది. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పత్రికా సంపాదక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో సభ్యత్వం నియమించింది. ముందుగా ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులను లాంచ్ చేస్తున్నందుకు అందరి ఆరోగ్యం గురించి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వ పాఠశాలకు ఫ్రీ కరెంటు, మరి ప్రభుత్వము పాఠశాలలకు స్కావెంజర్లు, అదేవిధంగా ప్రమోషన్లు, బదిలీలు అన్నీ సక్రమంగా నిర్వహించిన ముఖ్యమంత్రికి పీఆర్టీ సిద్దిపేట జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కానీ ఉపాధ్యాయ ఉద్యోగులు మరి పీఆర్సీ 2023 జూలైలో గడువు ముగుస్తున్నా కూడా 3 ఏళ్ళు అయినా కూడా పీఆర్సీ ఇవ్వకపోవడం మరి చాలా ఆందోళనలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మరి వెంటనే 50% ఫిట్మెంట్తో అందరికీ ఉద్యోగ ఉపాధ్యాయులకు మోడల్ స్కూల్స్, గురుకులాలు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అందరికి కూడా 50% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని కోరుతున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీళ్లు నింపి రైతులను కాపాడాలన్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. రైతుల ప్రయోజనాల కోసం పంట పొలాలకు నీరు అందించేంత వరకు నిరసన ఆపమన్న ప్రతాప్ రెడ్డి. రామంపేట వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలకు టీఆర్ఎస్ పార్టీయే కారణమన్న మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు. బ్రిడ్జ్ నిర్మాణం కోసం 48 కోట్ల రూపాయల నిధులు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంజూరు చేయడం జరిగిందన్న వాల్దాస్ మల్లేష్ గౌడ్. యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తాండా, రాళ్లజనగం గ్రామాల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్. ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బీర్ల ఐలయ్య. పట్టంచెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.